ఆంధ్రప్రదేశ్లో దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మన ప్రభు మరి యొక్క దినం మనకు అనుగ్రహించాడు అని వాక్యాన్ని ధ్యానించడానికి కొరకై మరి కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించబోతుంటున్నాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి, సత్యాన్ని తెలుసుకోనండి, ఆ యొక్క విశ్వాసంలో పెరుగుతూ రండి, ప్రభు యొక్క మార్గంలో నడుచుకుందాం. ప్రభు అట్లా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగల మా పల్లవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకని ప్రభావానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభావ మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఈ దాసును అభిషేకించి కొన్ని దయగల మాటలు దయచేయండి. అనేక సత్యాన్ని తెలుసుకున్నట్లోనూ ఆ మార్గం నడుచుట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటూ అంధకార శక్తులు మీ నామపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిన్నటి దినాన్ని మనం చూస్తూ వచ్చాము. ఎలాగా బబులోను మతము మరి ఆసియాలో ప్రవేశించిందో, ఆ ప్రవేశించిన తర్వాత అది ఏ స్థలాలకు ఎలా ఏ రూపాలు వెళ్ళిపోయిందో మరి ఇప్పుడు మనము చూడబోతూ ఉంటున్నాం. అందులో ఆసియా ఖండములో ఉన్నటువంటి మన దేశంలో కూడా ఎలాగా ప్రవేశించి ఎన్ని రూపాల్లోకి వచ్చిందో అది కూడా మనము ధ్యానించుకోబోతున్నాం. దాని ముందు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 45 అధ్యాయం. యెషయా గ్రంథము 45 అధ్యాయం 5వ వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనం తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరక్కున్నప్పటికీ నేను సిద్ధపరిచింది. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్త కీడును కలుగు చేయవాడను నేనే. యెహోవాను నేను వీటన్నిటినీ కలుగు చేయవాడను. చాలు, చదవని లేఖన భాగాలను ప్రభాషించి దీవించుగాక. ప్రియులారా, సమయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయం ఏమిటంటే, మరి ఈ యొక్క మన దేశంలో కూడా ఈ యొక్క మతాలు లేక దేవుళ్ళు అనేవారు మనం కూడా చూస్తున్నాం. చాలామంది రకరకాల పూజలు చేస్తున్నారు, రకరకాలైనటువంటి విధానం అని దేవుళ్ళను వాళ్ళ విధానములు వాళ్ళు కొలుస్తుంటున్నారు, వాళ్ళ విధానంలో వాళ్ళ భక్తి భావాలు వాళ్ళు ఉంటున్నారు. మంచిదే, అది ఎవరి విశ్వాసం వారిది కాబట్టి అది మంచి విషయమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇవన్నీ ఎలాగ వచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చింది అనేది ఒకసారి మనం చూసుకోవాలి. మనం చూసుకుంటే భారతదేశంలోకి ఉన్నటువంటి ఎన్ని మతాలు ఉన్నాయో, అది బౌద్ధ మతమైనా, జైన మతమైనా, లేక హిందూ మతమైనా, లేక సిక్కు మతమైనా, ఏ మతాలైనా సరే, మరి ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటికీ ముందు అది ఆ కాలం దాదాపుగా క్రీస్తుకు పూర్వము 1500 నుండి 1000 సంవత్సరాల వరకు మొట్టమొదటగా మరి వేదకాలము, వైదిక కాలము అంటారు. అది వేదకాలము, వైదిక కాలము అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, హిందూ యొక్క మత ప్రకారం మరి మనము చూస్తే వేదకాలం అనగా వేదాలు రాయబడినటువంటి కాలము అంటారు. ఈ వేదాలు రాసినటువంటి కాలము మరి దాదాపుగా క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలకు ముందే వేదాలు రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాలు ఇటువైపు అయితే, అంతకుముందు ఒక 1000 సంవత్సరాల ముందు. అంటే బైబిల్ యొక్క ప్రారంభం ఎక్కడ? అది క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇది ఎక్కడ ప్రారంభించబడుతుంది? క్రీస్తు పూర్వం 1000 లేక 1500 సంవత్సరంలో. ఇది ఎలాగా వచ్చిందో చెప్తున్నాను. మొట్టమొదటిగా మరి యూరోపియన్స్ అనేటటువంటి వారిలో ఈ ఇరానీయులు అనేవాళ్ళు ఉన్నారు. వారిలో నుండి ప్రత్యేకించుకొని వారు అటు హిందూకుష్ పర్వతాల మీదుగా వచ్చి ఈ యొక్క దేశంలో వాళ్ళు ప్రవేశించి ఏం చేస్తూ వచ్చారంటే,
అనేక స్థలాలను ఆక్రమించుకుంటూ వచ్చారు. అనేక స్థలాలను వాళ్ళ యొక్క అధికారంలోకి తీసుకుంటూ వచ్చారు. అందుకనే ప్రియమైనటువంటి సోదరులారా, వీరు వచ్చిన కాలాన్ని చెప్పాను. ఇప్పుడు వారు వచ్చిన కాలంలో ఇక్కడ అనార్యులు అంటారు, అంటే ఆర్యులు కానటువంటి వారు ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నోవా సంతతి అయినటువంటి హాము సంతతిలో నుండి వచ్చినటువంటి నిమ్రోదు యొక్క వంశంలో నుండి వచ్చినటువంటి వారే ఈ మొదటిగా వచ్చినటువంటి వారు. వీరు ఎక్కడికి వచ్చారంటే సింధు నది, ఇండస్ వ్యాలీ, సింధు లోయ ప్రాంతంలోకి వచ్చి వీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారు అక్కడికి వచ్చి చక్కని నిర్మాణాలు తయారు చేసుకొని వారి విధానంలో వారి భక్తి పూజలు శివునిగా దేవునిగా ఆరాధన చేసుకుంటూ, అంటే నిమ్రోదు వారు అక్కడ శివ అంటే శక్తి గలవాడు అని అర్థం. కాబట్టి ఆయన శక్తి గలవాడు కాబట్టి ఆయనను పూజిస్తూ వారి యొక్క విధానంలో కొనసాగుతున్న దినాల్లో వీరు ఇండో యూరోపియన్ అనేటటువంటి వీరు ఇరాన్ మధ్యాసియంలో నుండి వీళ్ళు వచ్చేసేసారు. వీళ్ళు వచ్చి మరి వీళ్ళు ఏం చేశారంటే ఆయే ప్రాంతాలకు వచ్చి వారి మీద దాడులు చేసి యుద్ధాలు చేసి వారి తెలివిని ఉపయోగించి అనేక విధానంలో వారిని ఆ ప్రాంతంలో నుండి మరి ఇటువైపు అనగా శ్రీలంక, మరి మద్రాసు ఇలాంటి యొక్క ఈ స్థలం అనగా దక్షిణ ప్రాంతానికి వాళ్ళను పంపించి వేసిన వారుగా ఉంటున్నారు. ఆ కాలంలో దాదాపుగా వేదాలు అనగా వైదిక మతం అంటే వేదకాలము అని అర్థం. వేదం అంటే పుస్తకం అని అర్థం. వేదం అంటే విద్య. వేదము విద్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. విద్ అనగా జ్ఞానం అని అర్థము, విద్ అనగా తెలివని అర్థము, విద్ అనగా ప్రకాశించడం అని అర్థము, విద్ అనగా వాక్ అని అర్థము, విద్ అనగా స్వరం అని అర్థం. ఇన్ని రకాలైనటువంటి మాటలు ఉంటాయి ఆ విద్ అనేటటువంటి యొక్క ధాతువులో నుండి. అనగా అది ఏది? సంస్కృత భాష. ఈ యొక్క భాషలో నుండి వారు మొదటిగా వారు ఏం చేశారంటే వేదాలు రాస్తూ వచ్చారు. ఎన్ని వేదాలు రాస్తారు అంటే 4 వేదాలు రాశారు. మొదటి వేదము ఋగ్వేదము అంటారు, రెండవది సామవేదము అంటారు, మూడవది యజుర్వేదం అంటారు, నాలుగవది అధర్వణ వేదము అంటారు. ఈ 4 వేదాలే ఈ మన దేశానికి మొట్టమొదటిగా మన దేవుళ్ళకి, మన దేవతలకు, మన మతానికి, సనాతన మతమైన హిందూ మతమైన ఏ పేరు మనం పెట్టుకున్నప్పటికీ దానికి మూలం ఏమిటి అని మనం కానీ గమనించినట్లయితే, ప్రియమైనటువంటి నా భారతీయ సహోదరులారా, స్నేహితులారా, ఇది దాని యొక్క మూలము. వారు రాసినటువంటి గ్రంథాలే వాటి యొక్క మూలం. సరే, ఇప్పుడు ఇది రాసినటువంటి యొక్క గ్రంథాల గురించి చెప్పాను. ఇది ఋషులు రాసినటువంటి యొక్క గ్రంథాలు అని అంటారు. ఋషి అంటే అర్థం ఏంటంటే మరి వినుట అని అర్థం అన్నమాట. అంటే కొన్ని విషయాలు వారు వింటారు కాబట్టి వినటము అనగా వీరి యొక్క ధ్యానములో తపస్సులో ఉన్నప్పుడు వారికి ఏదో స్వరం వినబడినట్లుగా ఆ స్వరాన్ని వాళ్ళు ఏం చేశారంటే రాస్తూ వచ్చేవాడు. ఆ స్వరాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వారి మనసులో దాని అంతా కూడా ధ్యానించుకుంటూ వచ్చేవాడు. అందుకనే వీళ్ళు ఏదైతే విన్నారో అది వారు ఏం చేసేవాళ్ళంటే వారి దగ్గర కొంత శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకునేవారు. ఆ శిష్య బృందానికి వాళ్ళు అది తెలియచేస్తూ వారికి వినిపిస్తూ వారికి చెప్తూ ఉండేవారు. అందుకని గురు శిష్యులు అనేటటువంటి మాట అక్కడ వస్తుంది. గురువు అనగా బోధించేవాడు, శిష్యుడు అనగా వినేటటువంటి వాడు. కాబట్టి ఇలాగా ఇది ప్రారంభించబడి వారు ఒక స్వరము ద్వారా విన్నప్పుడు వారు రాసినటువంటి యొక్క గ్రంథమే వేదము. అది శిష్యులకు వినిపించినప్పుడు దానిని వారు ఏమంటారు, దానిని వారికి వినిపిస్తారు. ఆ శిష్యులు తదుపరి దానిని వ్రాతపూర్వకంగా రాస్తారు.
ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించేయాలి. మొట్టమొదటి విషయం రుక్ అనగా మొట్టమొదటిగా మనం గమనించేది ఏంటంటే, ఇది ముందుగానే చెప్పాను, ఈ వేదము అనగా ఋగ్వేదము అనేటటువంటి ఈ వేదములు, ఇందులో రుక్ అనగా మరి అనేకమైనటువంటి మంత్రాలు అనగా ఇవన్నీ ఎలాగా ఉంటాయంటే మంత్రాలు, స్వర రూపంలో మంత్రాలు, దేవుని స్తుతించే మంత్రాలు ఉంటాయి. ఇవి దాదాపుగా ఋగ్వేదములో 10,000 మంత్రాల కంటే ఎక్కువగానే ఉంటాయి. 10,000 మంత్రాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మరి ఈ మంత్రాలను వాళ్ళు ఏ రూపంలో చెప్తారు అంటే అవి ఒక స్వర రూపంలో చెప్తూ వస్తూ ఉంటారు. తర్వాత వీటిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి శృతులు అని, రెండవది స్మృతులు అని. మరి శృతులు అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్గా దేవుని ద్వారా స్వరం వినడము అనేటటువంటిది. స్మృతులు అంటే అర్థం ఏంటంటే విన్నటువంటి స్వరాన్ని వారికి చెప్తారు, వారి దగ్గర నేర్చుకునేటటువంటి శిష్యులకు. కాబట్టి అది వారు వినికిడి ద్వారా వాళ్ళు విన్నది, వీళ్ళకి చెప్పినది దానిని జ్ఞాపకం ఉంచుకొని దానిని వల్లించాలి. మంత్రానికి శృతికి ఉన్న 3కి తేడాలు చెప్తూ వచ్చాను నేను ఇక్కడ, బాగా అర్థం చేసుకోండి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నదంటే దీనికి బైబిల్కి ఏమైనా సంబంధం ఉన్నదా అనే దానికి మీకు తెలియచేయాలి కదా. అది నా యొక్క భారము, నా యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం గమనించినటువంటి విషయం ఏంటంటే వేదకాలంలో వారు ఒకే దేవుడని నమ్మారు. ఆ దేవుడు ఎవరంటే మరి పరమాత్మ అని చెప్పాడు. పరమాత్మ అంటే ఈ లోకం కానటువంటి ఇంకొక లోకం అన్నది, దానినే పరలోకం అన్నాడు. ఆ లోకానికి సంబంధించినట్టు ఆత్మ అన్నారు, అందుకని పరమాత్మ అని అన్నారు. కాబట్టి దేవుడు ఒక్కడే అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ దేవుడు ఈ యొక్క సృష్టి మొత్తాన్ని వారు ఒకసారి చూసినప్పుడు వారికి 3 తలంపులు వచ్చినాయి. మొదటి తలంపు వాళ్ళు ఏం తలంపు అంటే వాళ్ళ యొక్క ఉద్దేశ ప్రకారం ఇదంతా చూస్తూ ఉంటే ఆకాశము, నక్షత్రాలు, భూమి, లేకపోతే ఆ తర్వాత అక్కడ సూర్యుడు, చంద్రుడు, ఈ యొక్క పంచభూతాలు మనం చూస్తూ ఉంటే దీని వెనకేదో శక్తి ఉన్నది. ఆ శక్తి గలవాడే దేవుడు. కాబట్టి ఆయన సృష్టికర్త, ఆయనే బ్రహ్మ. అనగా సృష్టి. కాబట్టి ప్రియులారా, ఇలాగ వాళ్ళొక ఆలోచనలోకి వచ్చి ఇదంతా కూడా ఒక సృష్టికర్తగా జరిగినది. కాబట్టి దీని ప్రకారము సృష్టికర్త దేవుడు ఒక్కడే అనేది వాళ్ళ మొట్టమొదటిగా వేదకాలంలో ఉన్నటువంటి సత్యము, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. ఇప్పుడు అర్థమైందా? అయితే ఇప్పుడు ఆ యొక్క విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండంలో సృష్టి అంతా కూడా ఉన్నది కదా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇటు సముద్రాలు, పర్వతాలు, సమస్తమైనటువంటి జంతువులు, జీవరాశులు, వృక్షాలు అన్నీ కూడా మరి దేవుడు చేసినట్టు ఉంది కదా. కాబట్టి అక్కడ ఏం చెప్పబడిందో ఇక్కడ అదే చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు ఇదెన్ని సంవత్సరాల కిందట బైబిలు. కాబట్టి ఇప్పుడు ఇదే దాదాపు 6,000 సంవత్సరాల చరిత్ర బైబిల్లో ఉంది. వారు 1500 లేక 1000 సంవత్సరాల యొక్క విధానంలో వాళ్ళు రాస్తూ వచ్చినారు. కాబట్టి ఏది ముందు ఏది వెనక అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండవది, ఇప్పుడు ఈ టైంని కూడా చక్రంగా జరిగిపోతూ ఉంటున్నాయి. మనుషులు పని చేసుకుంటున్నారు, జంతువులు పని చేసుకుంటున్నారు, పక్షులు పని చేస్తుంటున్నారు, పశువులుగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఇదన్నిటికీ చక్కగా నడిపిస్తున్నారు అంటే దేవుడి దగ్గర ఎవరో ఉన్నారు. కాబట్టి ఆ దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరంటే దేవతలు అని వారు పేరు పెట్టేస్తున్నారు. ఈ దేవతలు ఎక్కడ ఉంటారు అంటే ఆకాశంలో ఉంటారు. వారు కూడా 3 లోకాలే మొట్టమొదటి చెప్పినారు. భూలోకము, మధ్య ఆకాశము, ఆ తర్వాత స్వర్గలోకం. వేదకాలం సంగతి చెప్తున్నాను. వేదకాలం తర్వాత రకరకాలుగా మారుతూ ఈ రోజున పూర్తిగా హిందూ తత్వం వేరేగా ఉన్నది. అది వేరే విషయం. ఉన్న విషయం చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ఆకాశమందరిని అన్ని కంట్రోల్ చేయాలనుకుంటే దేవదూతలు ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు ఆ దేవదూతలు వాళ్ళు ఎలాగ చూస్తూ అంటే సూర్యుడే ఒక దేవత, చంద్రుడే ఒక దేవత, నక్షత్రమే ఒక దేవత, గ్రహాలే దేవత. ఆ గ్రహాలకు వాడు పేరు పెట్టాడు. బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, నెప్ట్యూటన్, ప్లూటో అని ఇలాగ అనేకమైన పేర్లు ఆ యొక్క గ్రహాలకు వాళ్ళు పెడుతూ వచ్చారు. చూసారా ప్రియులారా? కాబట్టి ఆకాశంలో ఎన్ని కంట్రోల్ కావాలంటే మరి ఆ సూర్య మరి రశ్మి మనకు కావాలి కదా, అంత గొప్ప వెలుగు మనకు వస్తున్నది, ఇందులో ఏదో గొప్ప శక్తి ఉన్నది. కాబట్టి ఆ దినాల్లో మొదటి మానవులకి మనకున్న జ్ఞానము కానీ, మనకున్న చదువు కానీ, మనకున్న విద్య కానీ ఇంత లేదు కదా. అందుకని వారు దాన్ని నమ్మారు. ఆ సూర్యుని ఒక దేవుడుగా, చంద్రుడు ఒక దేవతగా, నక్షత్రాలు దేవతలుగా వాళ్ళు పూజ చేస్తూ వచ్చారు. ఇది సృష్టి యొక్క క్రమం. తర్వాత వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఈ భూమి నుండే సమస్తం వచ్చినాయి. భూమండలం నుంచే మనం గమనిస్తే నీరు భూమి మీద కనబడుతుంది, మనుషులు భూమి మీద కనబడుతున్నారు, తర్వాత జంతువులు, తర్వాత పశువులు, తర్వాత అన్నీ కూడా భూమి మీద కనబడుతున్నాయి. కాబట్టి భూమి మాత, తల్లి లాంటిది, తల్లిలో నుంచి అందరూ కూడా వచ్చారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క వేదాల్లో రాయబడ్డాయి. వాళ్ళ మంత్రాల్లో, ఋగ్వేదంలో రాయబడినటువంటి మంత్రాల్లో ఉన్న విషయం అది. అది మనం గమనించేది ఆది కాండంలో యెహోవా దేవుడు భూమిలో నుండి సమస్తమును కలుగు చేస్తున్నాడు. మనుషులు తప్పకుండా మాట ద్వారా కలుగు చేసిన తర్వాత భూమి నుండి సమస్తాన్ని కలుగు చేసినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం కదా. కాబట్టి ప్రియమైన సోదరులారా, దీని యొక్క రహస్యం ఏమిటి అంటే, వీరు ఎవరో కాదు, వీరు ఎవరి సంతతి వారు అని మనం గమనించినట్టయితే నోహ కుమారుడైనటువంటి షేము, హాపెతు సంబంధించినటువంటి వీరు, ఇండో యూరోపియన్ నుంచి వచ్చినటువంటి వీరు, భారతదేశానికి వచ్చినటువంటి వారి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ విధానాల ద్వారా ఇక్కడ ప్రారంభంలో ఈ రీతిగా ప్రారంభించారనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంటున్నది. అర్థమైందా? సరే, అదైపోయిన తర్వాత ఇప్పుడు భూమి మనకు భూదేవతగా మనం చూస్తున్నాం కాబట్టి, మరి నీటి ద్వారా మనం త్రాగుతున్నటువంటి నీరు మనకు తృప్తినిస్తుంది కాబట్టి నీటికి కూడా దేవత అని పేరు పెట్టుకుందాము. అందుకనే గంగా నదిని ఒక దేవతగాను, కృష్ణానదిని ఒక దేవతగాను, యమునా నదిని ఒక దేవతగాను, ఇలాగ అనేక దేవతలుగా పిలవడానికి గల కారణం ఏంటంటే ఇది దాని యొక్క కారణం. ఆ తర్వాత కొన్ని వృక్షాలను వాళ్ళు పూజ చేస్తూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే వృక్షాల నుంచి పండ్లు వస్తున్నాయి, ఇప్పట్లాగా లేవు కదా అన్నీ తినడానికి. ఇప్పుడు అన్నీ స్వీట్లు, హాట్లు, అన్ని రకాలైనటువంటి అన్నీ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు అవన్నీ లేవు. అందుకనే కాబట్టి మనకు మంచి ఆహారం ఇస్తున్నది వృక్షాలు కాబట్టి వృక్షాలే మనకు ఒక దేవుడుగా మనం పూజలు చేసుకుందాం. అందుకని వృక్షాలు వాళ్ళు పూజ చేయడం మొదలుపెట్టేశారు. ఆ తర్వాత కొన్ని జంతువులను కూడా వాళ్ళు పూజ చేసేటటువంటి వాడు. గోవు మనకు పాలిస్తుంది కాబట్టి ఒక దేవతగా చూసుకుందాం. అలాగే మరి మేక, గొర్రెలు సాధువైనటువంటి జంతువులు, వారికి పశువులు, వారి యొక్క మరి మనం గమనించినట్లయితే వారి జీవనోపాధి అంతా కూడా మరి గొర్రెలు, మేకల మీద ఎక్కువగా ఆధారపడేవారు. పశువుల మీద, గాడిదల మీద, గుర్రాల మీద ఆధారపడేవారు. అందుకని వాటిని కూడా వారు ఏం చేస్తూ వచ్చారంటే కొన్ని దేవతలుగా వాళ్ళు భావిస్తూ వచ్చారు. అందుకని ఈరోజు కూడా వాళ్ళ గోమాత అంటూ ఉంటారు చూడండి. అయితే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి అది ఒకవేళ మేక కావచ్చు, లేక గొర్రె కావచ్చు, లేక పశువు కావచ్చు, లేక ఎద్దు కావచ్చు, ఇవన్నీ కూడా రాయలేదా? లేవే కాండంలో మనం చూడలేదు అవన్నీ. మరి అర్పణలు అర్పించాలన్నప్పుడు, బలులు అర్పించాలన్నప్పుడు మరి అవన్నీ తీసుకొచ్చి బలులు అర్పించినట్టు లేదా? కాబట్టి ప్రియులారా, భారతదేశంలో ఉన్నటువంటి ఈ మతం ఎక్కడిదో మనం ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది. వేదకాలముల గురించి మనం ఆలోచన చేయాలి, ఇప్పుడున్నటువంటిది కాదు. ఎందుకంటే కాలక్రమాన మన సంస్కృతి ఎలాగ మారిపోతూ వచ్చిందో, మన పితరులు ఎలాగా ఉన్నారో, ఆ పితరులు ఎలాగ ఉన్నారో, మనం ఎలాగ ఉన్నామో, మన బిడ్డలు ఎలాగ ఉన్నారో, ఇంకా రాబోతరం ఎలాగ ఉండబోతుందో మనకు అర్థమైపోతున్నది. అలాగా దేవుళ్ళు, మతాలు, పూజ విధానాలన్నీ కూడా మారిపోతూ వచ్చినాయి. అందుకనే వాటిలో ఒకటి ముఖ్య భాగమైనటువంటి సర్పాన్ని కూడా చాలా జాగ్రత్తగా పూజ చేసేటటువంటి వారు. అందుకనే వారు
దాదాపుగా ప్రపంచంలో ఉన్న ప్రతి మతంలో కూడా సర్పం కనబడుతూనే వస్తుంది, దేవతగా వాళ్ళు భావిస్తూ ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధానంలో వాళ్ళు ఆ పని జరిగిస్తూ వచ్చారు. తర్వాత వారు ప్రాముఖ్యంగా ప్రజలను 4 భాగాలుగా విభాగించారు. ఒక భాగం ఏంటంటే పరిపాలించేదాని కొరకై రాజులని, అనగా క్షత్రియులు. వీరు రాజులుగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పరిపాలన చేయాలి, మనకు స్థలాలు కావాలి, పొలాలు కావాలి, మన పశు సంపదలన్నీ మనకు ఉన్నాయి కాబట్టి, మనకు అన్ని అవసరం కావాలి కాబట్టి, ఇతర స్థలాలు మనకు కావాలిగా, ఇతరులు మనం జయించాలి కాబట్టి ఒక భూపంప కూడా వారికి రాజులని పేరు పెట్టారు. వీళ్ళే మీరు వెళ్ళి యుద్ధాలు చేస్తుంటే మేము వెనక ఉండి మీ కొరకై ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాము, మీ కొరకై దేవుడి దగ్గర మేము విజ్ఞాపన చేస్తూ ఉంటాము, మీ కొరకు ఇక్కడ మేము పూజలు చేస్తూ ఉంటామని చెప్తూ వచ్చారు. ఇది అవునా కాదా? బైబిల్లో లేదా? ఎప్పుడైతే నేను యుద్ధంలో ఉంటాను మీరు నా కొరకై ప్రార్థన చేయమని ప్రతి సందర్భంలో లేదా? సమయాల దగ్గరికి ఏమొచ్చి అడిగారు? దావీదు ఎన్నిసార్లు అడిగాడు, అయ్యా మేము యుద్ధాలు పోతున్నాం, మేము మా కొరకై విజ్ఞాపన చేస్తున్నాను, మా కొరకై ప్రార్థన చేస్తున్నాండి, మేము పోరాడుతున్నాము, మీరు మా కొరకు విజ్ఞాపన చేయండి. అమాలేకీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేసేటప్పుడు మోషే ఎవరి సన్నిధిలో ఉన్నాడు? ఎవరి సన్నిధిలో చేతులు ఎత్తాడు కదా? అంటే దీని అర్థం ఏంటంటే ఒక గ్రూపు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మరొక గ్రూపు, అనగా వీరు ఈ పూజారులు అనేవాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేసినట్లయితే వారికి విజయం కలుగుతున్నది. అది బైబిల్లో లేదా? అనగా ఇప్పుడు వేదకాలానికి బైబిల్ కాలానికి ఏమిటి తేడా? మరి 3వ గ్రూప్ ఉంది. ఇది ఏంటంటే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, వర్తకం చేసుకుంటారు, అనగా వస్తువులను అమ్ముకోవడము, కొనుక్కోవడము, వ్యవసాయం చేసుకునేటువంటి వారు. వీళ్ళు ఒక గ్రూపుగా ఉండాలి. ఎందుకంటే మరి వారి యొక్క వ్యవసాయాన్ని బట్టి వారు పండించే పంటలు, వారి భోజనం అవసరం, వారికి వారి యొక్క మరి భోజనానికి అన్ని రకాలైనటువంటి యొక్క కూరగాయలు అవసరం, పండ్లు అవసరం. అందుకని వారిని ఒక గ్రూపుగా వారు తయారు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఈ 3 గ్రూపులకి పనులు చేసేవాళ్ళు కావాలి కదా. కాబట్టి ఈ 3వ గ్రూపుని వాళ్ళు తయారు చేశారు. వీరిని వారికి సేవకులుగా తయారు చేశారు. మొదటి వారినేమో అనగా పూజ చేసే వారినేమో వారి కొరకై ప్రార్థన చేసిన వారిని బ్రాహ్మణులని పిలువబడినారు. యుద్ధాలు చేసేవారినేమో రాజులని పిలువబడినారు. ఈ వర్తకము వ్యవసాయం చేసినటువంటి వారు ఎవరంటే ఈ యొక్క వయస్సులని పిలువబడినారు. ఇక 4వ దానికి వస్తే వాళ్ళందరికీ సేవ చేసేవాళ్ళు ఎవరంటే శూద్రులు అని పిలువబడినారు. ఇది ఎప్పుడో వచ్చింది? దాదాపుగా క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల ముందు ఈ వ్యవస్థ మన దేశంలోకి వచ్చి నాటి నుండి నేటి వరకు కూడా వచ్చింది. ఇది ఒక విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్తూ వచ్చాను. తర్వాత మరొకటి ఆలోచన చేశారు, అసలు మనుషులు అనేవారు ఎలాగ వచ్చారు, వీళ్ళందరూ ఈ భూలోకంలో మనుషులు అనేవాళ్ళు ఎలాగ వచ్చారు అని ఒకటి ఆలోచన చేసి, ఈ ఆలోచన ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే మొట్టమొదటిగా ఒక మానవుడు ఉన్నాడు, ఆ మానవుడి పేరే మను, ఆయన సూర్యుని యొక్క కుమారుడు, కాబట్టి ఆయన సంతతి వారే మిగతా వారు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇది మను చరిత్ర అని పిలిచినారు. ఇప్పుడు మనం ఆలోచన చేయండి, మొదటి మానవుడు ఆదామే కదా, ఆదాము సంతతిలోంచి కదా మొత్తం వచ్చేసింది. కాబట్టి వాళ్ళ నమ్మకం ఏంటి, మన నమ్మకం ఏంటి, వారు చెప్పేదేంటి, మనం చెప్పేదేంటి? వాళ్ళు ఆత్మదేవుడు అన్నప్పుడు మనం ఆత్మదేవుడు అంటున్నాం. మను అని ఎందుకు అన్నారంటే మనుషులుగా వచ్చారు కాబట్టి మనుషుని యొక్క చరిత్రను మను చరిత్ర అని అన్నారు. ఆ మను చరిత్రలో నుంచి వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇక రాను రాను ఏమైపోయిందంటే కాలక్రమాలలో పరంపరలో జరిగినటువంటి విషయాలు అంటే మార్పు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కదా. ప్రతి దానికి మార్పు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. విద్య ఉందనుకోండి, ఒకప్పుడున్న విద్య ఇప్పుడున్నదా, ఒకప్పుడున్న ఇంజనీరింగ్ ఇప్పుడున్నదా, ఒకప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఇప్పుడున్నదా, అలాగే మతాలు కూడా ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడున్నదా, ఎంతమంది ఉన్నటువంటి పద్ధతులు ఇప్పుడున్నాయా, లేవు కదా. అందుకని వాళ్ళ యొక్క మాట ఏంటంటే మనులో నుంచి వచ్చాడు మానవుడు, కానీ వాళ్ళ సంతతిలో నుంచి వచ్చాము మనం అందరం కూడా. అందుకనే మనుస్మృతి, కాబట్టి సూర్యుడి నుంచి వచ్చాడు అనేటటువంటిది వాళ్ళు చెప్పారు.
ఇప్పుడు సూర్యుడు అంటే వాళ్ళ యొక్క దృష్టిలో ఎవరు? దేవుడు, అనగా దేవుని యొక్క కుమారుడు. కాబట్టి ఆ మానవుని యొక్క సంతతి మిగతా మానవు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, దేవుని యొక్క సంతతి ఆదాము నుంచి అందరూ వచ్చారని ఉంటుంది. కాబట్టి ఇలాగా మనం గమనించినట్లయితే వారు వేదాలు రాసి, ఈ వేదాల్లో 4 వేదాలు, ఋగ్వేదము, సామవేదము, ఆ తర్వాత మరి యజుర్వేదము, అథర్వణ వేదము. ఋగ్వేదములేమో రుక్కులు అనగా అది ఏ రూపంలో ఉంటాయంటే మంత్రాల రూపంలో ఉంటాయి. సామవేదములోకి వచ్చేలకే పద్య రూపంలోకి వస్తాయి అవే. తర్వాత వేదాల్లోకి మనం పోతే వాతమూలకంగా గద్య రూపంలోకి వస్తాయి. మంత్ర రూపంలో కొన్ని ఉంటాయి, పద్య రూపంలో కొన్ని ఉంటాయి, గద్య రూపంలో కొన్ని ఉంటాయి. అన్నీ ఒకటే. అయితే వీళ్ళు ఇవెందుకు చేస్తారు అంటే, చివరికి మాటలందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. మానవులందరం కూడా క్షేమంగా ఉండాలి అంటే, మానవులందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలంటే, మానవులందరూ కూడా ఒక ఐకమత్యం మనం కలిగి ఉండాలంటే, మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే, మనము ఆ దేవుడికి యజ్ఞాలు, ఆ దేవుడికి మనం హోమాలు చేస్తే ఆ దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని కరుణిస్తాడు, మన మీద కటాక్షం చూపిస్తాడు అని చెప్పేసి అందుకొరకు యజ్ఞాలు హోమాలు అనేవి స్టార్ట్ చేశారు వాళ్ళు. కాబట్టి లేవే కాండంలో ఎవరు? యాజకులే కదా. మరి యజ్ఞాలు హోమాలు స్టార్ట్ చేసిన వారు యాజకులు కాదా? ఎందుకు వాళ్ళు యజ్ఞాలు చేస్తూ వచ్చేవాళ్ళు? దేవుని కోపం రానియకుండా ఎందుకు హోమాలు చేస్తూ వచ్చేవాళ్ళు? హోమబలి అంటాం కదా. ఎందుకు వాళ్ళు అలాగే చేస్తూ వచ్చేవాళ్ళు? కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఋగ్వేదము, వేదకాలము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము, వారు ఇక్కడికి వచ్చేస్తారు. వీళ్ళు ఏదంటున్నారంటే భారతీయులు, ఇది మా మతము, ఇది బ్రిటిష్ వాళ్ళ మతం కాదు, ఇది మా యొక్క మతము, ఇది మా మతము, మా హిందూ మతము, మా సనాతన మతం అంటున్నారు. మీరు తెలుసుకోలేదు కాబట్టి ఇన్ని విషయాలు మీతో చెప్పాల్సి వస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ రీతిగా ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వర్షానికి ఒక దేవుడు, వరుడు దేవుడు అని పేరు పెట్టేశారు. అగ్నికే అగ్నిదేవుడు అని పేరు పెట్టేశారు. వాయుకు వాయుదేవుడు అని పేరు పెట్టేసేసారు. అలాగా భూమికి భూదేవత అని పేరు పెట్టేశారు. అలాగే ఆకాశంలో ఉన్న వానికి ఇంద్రుడు అని పేరు పెట్టాడు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడటం లేదా? దేవుడు నేను అగ్నిస్వరూపుడు అని చెప్పుకోలేదా? నేను వాయుస్వరూపుడని ఆయన చెప్పుకోలేదా? మరి ఇంద్రధనుస్సు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదా? ఇది లేదు, చెప్పండి ఒకసారి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వేదకాలంలో స్త్రీ దేవతామూర్తులు ఉండరు అనగా తర్వాత మనం అనుకుంటూ వస్తామే, సరస్వతి అని, లక్ష్మి అని, పార్వతి అనేటటువంటి రకరకాల పేర్లతో దేవతలు అనేవాళ్ళు వస్తారు కదా. అది రెండవ పీరియడ్. అది మొదటేమో వేదకాలం అయిపోతుంది, తర్వాత రెండో కాలంలో బ్రహ్మ విష్ణు శివుల యొక్క కాలం అవుతుంది. ఇక మూడో కాలంలో మరి 18 యొక్క పురాణాల యొక్క కాలం ఉంటున్నది. ఈ విష్ణు 10 రూపాయలు వస్తున్నట్లుగా, 10 అవతారాలు ఎత్తినట్లుగా, ఆఖరిలో గౌతమ బుద్ధుని యొక్క రూపంలో వచ్చినట్లుగా మన వారందరూ కూడా చెప్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, అసలు విషయము మన దేశం యొక్క అసలు యొక్క ఫెయిత్ ఏదంటే బైబిల్ యొక్క ఫౌండేషనే, బైబిల్ యొక్క పునాదే. బైబిల్ చరిత్ర 6000ది. మన యొక్క ఋగ్వేదం యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల క్రితమైనటువంటి చరిత్ర ఇది. మ్యాక్స్ ముల్లర్ అనేటటువంటి ఆయన కూడా ఫారినరే. అయితే ఆయన చాలా విషయాల్లో మరి ఆయన పరిశీలన చేసి రీసెర్చ్ చేసి అనేక విషయాలు రాస్తూ వచ్చాడు. ఆయన కూడా స్టాంచ్ ఫాలోవర్, ఋగ్వేదాన్ని చాలా చక్కగా ఆయన అనుసరిస్తూ వస్తాడు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఆ తర్వాత ఈ రకంగా వచ్చేసిన తర్వాత మరి వీటన్నిటిని బట్టి యజ్ఞాలు అన్నిటికీ బలులకి ఏం కావాలా, మరి మనకు ఏమేమి కావాలంటే మేకలు కావాలా, గొర్రెలు కావాలా, పశువులు కావాలి కదా. అందుకొరకు యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగము
వారు గొర్రెలు పశువులు వీటిని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, ఎక్కువగా వాటి మీద ఆధారపడేవాళ్ళు, ఎక్కువగా వాటిని పోషించినటువంటి వాళ్ళు, యజ్ఞాల కొరకే చేసేటటువంటి వాళ్ళు అవన్నీ కూడా యజ్ఞాల కొరకే చేసేవాళ్ళు. ఈ యజ్ఞాలన్నీ కూడా ఆపు చేయండి, ఈ హోమాలన్నీ ఆపు చేయండి. మీరు మీ పాపాలని చేసి మరి మీ యొక్క దీనిని బట్టేసేసి మేమేదో మా పుణ్యాత్మలైపోతారని అనుకోకాకండి. మీరు మీ యొక్క చేసినటువంటి సమస్తమైన పాపాలకు మీరు అందరూ శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ఆ శిక్షను తప్పించుకునే దాని కొరకే దాదాపుగా 2000 సంవత్సరాల కిందట ఆ దేవుడు, ఏ దేవుడైతే వీడు దేవుడు అనుకుంటున్నారో ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిగా జన్మించాడు. సర్వలోకం కొరకైన ప్రభువైన యేసుక్రీస్తుగా జన్మించి సర్వలోకం కొరకైన ప్రాణం పెట్టి సర్వలోకానికి కొరైన రక్తము కార్చిన వాడయ్యుండి సర్వలోకాన్ని ప్రేమించిన వాడయ్యుండి సర్వలోకానికి ఎన్నో రకాలైన అద్భుత కార్యాలు చేసిండి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన కారణం చేత ఈనాడు ప్రపంచమంతా కూడా ఆయన వైపు తిరిగి ఆయన నమ్ముకుంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా, మన దేశంలోకి ఈ బబులోన్లో ప్రారంభించినటువంటి ఈ యొక్క మతము ఎలాగా వచ్చిందో, దాని ప్రారంభ దశ ఎలాగున్నదో, తదుపరి దశ ఎలాగా ఉన్నదో, తదుపరి దశ ఎలాగున్నదో మనం చూస్తూ పోతూ వస్తాము. ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పాను. ఆ విషయాలు శ్రద్ధగా ఆలకించారు. సత్యాన్ని తెలుసుకోనండి, అందరికీ తెలియచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఆయన ఒక్కడే సర్వ పాపం కొరకే. అందుకని ఇప్పుడు చాలామంది ఏమంటారు, మా వేదాల్లో ఉన్న శ్లోకాలు మీకెందుకు, మా వేదాల్లో ఉన్న శ్లోకాలు మీకెందుకు అంటారు. అసలు వేదం అనేది ఎక్కడికి వచ్చింది? బైబిల్లో నుంచి వచ్చిందని మీకు రుజువుపరుస్తూ వస్తున్నాను నేను ఈ రోజున. ప్రతి ఒక్క విషయము బైబిల్ ఒక్కొక్క వచనం ద్వారా మీకు రుజువుపరుస్తూ వచ్చాను. ఋగ్వేదం నుండి సామవేదము, సామవేదం నుండి యజుర్వేదము, యజుర్వేదము నుండి అధర్వేదము. ఈ వేదాల యొక్క మూలం ఏంటి అనేటటువంటిది, వారు ఎక్కడి నుండి వచ్చారు, ఎలాగా ప్రారంభించారు, దానిని ఎందుకు మంత్రాలు అన్నారు, ఎందుకు స్మృతులు అన్నారు, ఎందుకు మరి శృతులు అన్నారు, ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఎందుకు రాయబడ్డాయి, ఇవన్నీ కూడా మీతో చెప్తూ వచ్చాను. కాబట్టి ఈ విషయాలు నమ్మిన తర్వాత నిజదేవుడైన మనం చదువుకున్న మాట ప్రకారం ఒక మాట మళ్ళీ తిరిగి ముగిస్తున్నాను. మాట వినండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడనే జనులు తెలుసుకున్నట్లు. కాబట్టి తూర్పు నుండి పడమర, ఉత్తరం నుండి దక్షిణ, ప్రపంచమంతటా కూడా వ్యాప్తమైనటువంటి ఆయన ఒకే ఒక్క ఆయనే బైబిల్ దేవుడైనటువంటి యెహోవా దేవుడు. అనేక రూపురేఖల్లో వస్తున్నాడు, కానీ ప్రజలు అది గమనించలేకపోతున్నారు. ఆయన ప్రేమామయ రూపమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్ముకుంటే మీరు యజ్ఞాలు చేయవలసిన పని లేదు, హోమాలు చేయవలసిన పని లేదు, మంత్రాలు చెప్పాల్సిన పని లేదు, పూజలు అన్నీ చేయవలసిన పని లేదు. జీవితం మారుతుంది. సుఖ సంతోషాలతో జీవిస్తారు, ఆనందంతో జీవిస్తారు. చనిపోతే వారు నమ్మినటువంటి విధానంలోనే మూడవది స్వర్గలోకంలో దేవదూతలంతా ఉంటారు, భూమి మీద మనుషులందరూ ఉంటారు, మధ్యలో దురాత్మక శక్తి ఉంటుందని ఋగ్వేదంలో చెప్పబడిన రీతిగానే బైబిల్లో చెప్పబడలేదా? అక్కడ ఎల్లప్పుడూ వెలుగుంటుందని ఋగ్వేదంలో చెప్పబడిన రీతిగానే బైబిల్లో అక్కడ ఎల్లప్పుడూ ఉందని చెప్పలేదా? అక్కడికి మనం వెళ్ళడానికి కొరకై ప్రభు మనకు సహాయపడునుగాక. ఈ మాటలు మీరు వినండి, దయచేసి తెలియని వారికి తెలియచేయండి, సత్యాన్ని తెలుసుకోనండి, ప్రభుని అంగీకరించండి. ఆయన వచ్చే సమయం అయిపోయింది, ఆయన రాకడ కొరకై సిద్ధపడతాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.